నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఆయన తీరు అంటున్నట్టుగానే ఉందా? అన్ని విషయంలోనూ నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారా అంటే అవునని సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఇంత దిగ్భ్రాంతికి గురి కావాల్సిన అవసరం ఏముంది అనే విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అయితే గత కొద్ది రోజుల క్రితం కలెక్టర్ల సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చర్చ అంతా 2 రోజులు నడిచింది. అయితే ఈ విషయంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటినట్టు వ్యవహరించాలన్న తీరు కూడా అందరికీ తెలిసిందే. అయితే 4 రోజుల ముందే ఈ యొక్క కలెక్టర్ల సమావేశంలో ఆల్రెడీ ఆహ్వానం అందిన విషయం కూడా అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్కి. ఇలా 4 రోజుల కిందట ఆహ్వానం అందినప్పటికీ కూడా మొదటి రోజు పవన్ కళ్యాణ్ హాజరవ్వలేదు. మరుసటి రోజు హాజరైనప్పటికీ కూడా ఏదో మాత్రంగా మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్న రీతిలో జస్ట్ ఒక 1 అవర్ ఉండి అక్కడ వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో అసలు ఏం జరిగింటుంది? పవన్ కళ్యాణ్ ఏ విషయంలో అయినా సరే దూసుకుపోతారు, తనదైన గలం వినిపిస్తారు, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి ముందుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే అన్ని సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగానే కొన్ని విషయాలు, ఆయన పర్సనల్ విషయాలు కూడా కొన్ని తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా అవన్నీ కాదు అని, అవి కేవలం ఊహాగానాలే అని అందరూ చెక్ పెట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే రీసెంట్గా జరిగినటువంటి సుగాలి ప్రీతి విషయం అందరికీ తెలిసిందే. అయితే సుగాలి ప్రీతి కేసులో అప్పట్లో అంటే అధికారంలోకి రాకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన విధంగా ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సుగాలి ప్రీతి అమ్మ మీడియా సమక్షంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. కనీసం పట్టించుకోవడం లేదు. అసలు ఏం జరుగుతుంది? ఎన్నో హామీలు ఇచ్చారు, సుగాలి ప్రీతి కేసు తీయాలి, మాకు న్యాయం జరగాలి అని అన్ని మీడియాల దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్లో విరుచుకుపడ్డ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రసక్తినే మొత్తం సోషల్ మీడియాలోనే కాకుండా ప్రాథమిక మీడియాలో కూడా ప్రసారమైన విషయం తెలిసిందే. సో ఈ విషయం అయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారా? ఈ విషయం మీదే ఆయన దిగ్భ్రాంతి చెందుతున్నారా అంటే నిజంగా అవునని వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొంతమంది నాయకుల అండదండల వల్లే, కొంతమంది నాయకులు కావాలని ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని, దాన్ని ఇంకా ప్రజలందరి మధ్యకు తీసుకెళ్లారని, ఆ నాయకుల హస్తం కారణంగానే ఇంత ఇష్యూ జరిగిందని, పవన్ కళ్యాణ్ మీద ప్రజల నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని జన సైనికులు అనుకుంటున్నారు. అయితే ఇవంతా పక్కన పెట్టేస్తే వైసీపీ అభ్యర్థులే ఈ విషయాన్ని ప్రచారం చేశారని అనుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా చూస్తే ఆయన ప్రెస్ మీడియాలో తప్ప ఎక్కడైనా సరే చూసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, జనసేన అధినేత గురించి ఏదో 1-2 సందర్భాల్లో మాట్లాడారే తప్ప అసలు ప్రస్తావించిన ప్రసక్తే లేదు. ఆయన కూడా వాళ్ళ టీంకు కూడా హెచ్చరించడం జరిగింది, వైసీపీ అభ్యర్థులకు కూడా పవన్ కళ్యాణ్ విషయానికి వెళ్ళకండి అని. అందువల్ల వాళ్ళు ఎక్కువగా టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద మాత్రమే ఫోకస్ చేసి ఆయన మీద మాత్రమే అస్త్రాలు సంధించేవారు, మాటల అస్త్రాలని. కానీ పవన్ కళ్యాణ్ మీద విషయానికి వస్తే వైసీపీ అండదండలతో ప్రచారం అవ్వలేదు, మీడియాలో సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేయలేదని అంటున్నారు జన సైనికులు. అఫ్కోర్స్ కొంతమంది అంటున్నారు వైసీపీ వాళ్ళే కావాలని కూడగట్టుకొని ఇలా విరుచుకుపడుతున్నారు అని. కానీ కాదు, ఇంకొక వర్గం ఉంది, ఇంకొక పార్టీ నాయకులే ఈ విధంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన అభివృద్ధి చెందుతుంటే చూడలేక, ఓర్వలేక ఇలా వేరే పార్టీ నాయకులు అంటున్నారని జన సైనికులు కూడా అంటున్నారు. జనసేనలో ఉన్నట్టు కొంతమంది నాయకులు కూడా ఈ విషయంపై ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా సైలెంట్ అయిపోయారు, ఈయనే సైలెంట్ అయిపోతే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అని దిగ్భ్రాంతిలో ఉన్నారట. సో మరి వెయిట్ చేసి చూద్దాం అసలు ఎందుకు ఇలా అవుతున్నారు ఏంటి అనేది కూడా. మరి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కలగ చేసుకొని దీనికి పరిష్కారాన్ని కనిపెట్టగలరా, దీన్ని పరిష్కరించగలరా, మళ్ళీ జనసేన అధినేత మళ్ళా పుంజుకొని ప్రజల మధ్య తిరగగలరా, మరి ప్రజలతో మమేకమై తన గలం విప్పగలరా? సరే వెయిట్ చేసి చూద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ పాసిబుల్ అవుతాయా, అసలు ఏం జరిగింది, దేనికోసం ఇన్నాళ్ళు దిగ్భ్రాంతిలో పడిపోయారు జనసేన అధినేత అనే విషయాల గురించి కూడా మనం మళ్ళీ ఒక వీడియోలో చర్చించుకుందాం. మరి మీకేమైనా ఈ విషయం గురించి స్పష్టత ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.